చూడాలని కూడా అనిపించలేదు కంప్లీట్ ట్రైలర్. కంటెంట్ ఏంటో, ఆ ముద్దులు ఎక్కువటాలు ఏంటో. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ రోజు మన ట్రైలర్ రివ్యూ. పేరు చూస్తే టిల్లు, ట్రైలర్ చూస్తే డిల్లు. మొత్తం ఆగం ఉందా పోయి ట్రైలర్ అంతా. ఫస్ట్ థింగ్ ఫస్ట్, ట్రైలర్ చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే ఏమనిపించలేదు. రిలీజ్ అవుతుంది అన్నప్పుడు ఏమనిపించలేదు, రిలీజ్ అయిన తర్వాత ఏమనిపించలేదు, చూసిన తర్వాత కూడా ఏమనిపించలేదు. ఎందుకు అనిపించలేదు, ఎందుకు అనిపించేంతలా లేదు. ట్రైలర్ స్టార్టింగ్లోనే మన సిద్ధు జొన్నలగడ్డ వస్తాడనమాట, మొహానికి చార్కోల్ ప్యాక్ ఏదో పెట్టుకొని. ట్రైలర్ స్టార్ట్ తన ఫేస్తో చూపించడం బాగానే స్టార్ట్ చేశారు. ఇంకో లెంతీ షార్ట్స్ పెట్టారు. అక్కడ జరిగిన కన్వర్జేషన్ అంతా ట్రైలర్లోనే పెట్టేసరికి ఎక్కువ ఇంపాక్టింగ్ అనిపించలేదు. ఇంకా సిద్ధు అనే విషయానికి వస్తే, డీజే టిల్లు అంటే ఫస్ట్ టైం వచ్చింది కాబట్టి ఆ వరల్డ్ బిల్డింగ్, ఆ సెటప్ అంతా, తన లుక్స్ పరంగా కానీ, తన టైమింగ్ కానీ, డైలాగ్ డెలివరీ కానీ ప్రతిదీ బాగా వర్కౌట్ అయింది. బట్ ఈ టిల్లు స్క్వేర్లో మాత్రం అదంతగా ప్రాపర్గా వర్కౌట్ అయినట్టు అనిపించలేదు. ఎందుకో కొంచెం ఆ క్యారెక్టర్లో కొంచెం వేరియేషన్ అయితే అనిపించింది. ఆ హెయిర్ స్టైల్ కూడా కొంచెం చేంజ్ అయింది. ఎక్కువ వాల్యూమ్ ఉండడం వల్ల, ఎక్కువ కర్లీ ఉండకపోవడం వల్ల తెలియదులే కానీ ఆ సేమ్ ఫీల్ అయితే క్యారీ అవ్వలేదు. ఇంకా ఈ ట్రైలర్లో మైనస్ పాయింట్ ఎవరైనా ఉన్నారు అంటే, ది బిగ్గెస్ట్ మైనస్ పాయింట్ ఎవరంటే అను ఉప్మా. కొంచెం అంటే కొంచెం కూడా మరి సెట్ అవ్వలేదు అనిపించింది ఆ మూవీకి. రాధికానే చాలా అంటే చాలా బెటర్. ఇప్పటివరకు అనుపమవి అలాంటి రోల్స్ రాకపోవడం వల్ల మరి ఇలాంటి ఇంప్రెషన్ కలిగిందో లేదో తెలియదు. మరీ ఏదో దిగజారిన సాహిత్యం లాగా ఏంటో చిరాకు ఉందన్నమాట. అది చూడాలని కూడా అనిపించలేదు కంప్లీట్ ట్రైలర్. కంటెంట్ ఏంటో, ఆ ముద్దులు ఎక్కువటాలు ఏంటో. ఎప్పుడైనా కానీ ఒక అమ్మాయిని చూస్తే ఒక రెండు ఫీలింగ్స్ వస్తాయి అనమాట. ఒకటి క్యూట్, ఇంకోటి హార్ట్. క్యూట్ చూడాలనిపించడం, హార్ట్ చూస్తే ఇంకేమైనా చేయాలనిపించడం. బట్ తనను చూస్తే ఆ రెండు ఫీలింగ్స్లో ఏ ఫీలింగ్ కలగలేదు. ఏంటో మరి ఎంత చిరాగా కంపరంగా అనిపించింది. మరి తన డ్రెస్సింగ్ స్టైల్ వల్ల, మరి అలాంటి క్యారెక్టర్ చేయడం వల్ల తెలియదులే కానీ, మరి ఆఫర్స్ రాలేదని చెప్పేసి మరి అంత వల్గర్గా ఉన్న క్యారెక్టరైజేషన్ చేయడం ఎందుకో మరి నాకైతే అర్థం కాలేదు. తనైతే పర్ఫెక్ట్గా యాప్ అయింది అనిపించలేదు. అసలు ట్రైలర్లో ఏముందంటే ముద్దెట్టుకోవడం, హగ్ చేసుకోవడం, మీప్స్ గురించి మాట్లాడుకోవడం, ఇంక ఇదే ట్రైలర్ మొత్తం. ఈ కంటెంట్ ఏముంది అసలు? కథ ఏదన్నా అదేం లేదు. ఓగా దగ్గర రావడం, దూరం వెళ్ళిపోవడం, హగ్ చేసుకోవడం, ఇంత మట్టి మశానం ఇంతే ఉంది ట్రైలర్ మొత్తం. ఏం చూసి రావాలి ఈ మూవీకి? ట్రైలరే ఇంట్లో వాళ్ళతో పాటు కూడా చూడలేని పరిస్థితిలో ఉన్నాం. ఇంకా సినిమా ఎట్లా వస్తారన్న ఫ్యామిలీ ఆడియన్స్ కానీ మంచి సినిమా చేద్దామని అయితే లేదు మీకు. అంటే మీ ఉద్దేశం ఏంటి? చెడగొడదామని, లేదంటే ఆల్రెడీ వీళ్ళు చెడిపోయారులే ఇంకేముందలేనా? ఆ కంటెంట్ ఏంది, మీరేంటి, ఎక్కడ తీసుకెళ్తున్నారన్న తెలుగు సినిమాని? చల్, ట్రైలర్ కట్ మొత్తం అన్ని లెంతీ షార్ట్సే ఉన్నాయి. ప్రాపర్గా కట్ చేసినట్టు అనిపించలేదు. డీజే టిల్లు అనే మూవీ ఏదో తమిళ్లో రిలీజ్ అయ్యో, మలయాళంలో రిలీజ్ అయ్యి, మన తెలుగులో డబ్ చేస్తూ రిలీజ్ చేస్తున్న మూవీలాగా అనిపించింది. కానీ డీజే టిల్లు స్క్వేర్ అసలు ఏమాత్రం నచ్చలేదు. ఇంకా బీజిఎం సాంగ్స్ గురించి అంటే, సాంగ్స్ వినడానికి 1 or 2 సాంగ్స్ బాగున్నాయి. ఆన్ స్క్రీన్ ఎలా ఉంటే మరి ఇంకా థియేటర్కి వెళ్తే అని తెలుస్తుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ జస్ట్ ఓకే అన్నట్టు అనిపించింది ట్రైలర్ కట్లో. కంపేర్ టు డీజే టిల్లుతో కంపేర్ చేస్తే దరిదాపుల్లో కూడా లేదన్నమాట టిల్లు స్క్వేర్ అనేది. ఇది ఫస్ట్ టైం ఆ వరల్డ్ బిల్డింగ్, ఆ సెటప్ అంతా మొత్తం బాగా కుదిరేసింది. ఆ బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ చేయడం కానీ, సాంగ్ సపోర్ట్ చేయడం కానీ, ఆ కాన్సెప్ట్ కొంచెం ఎందుకు ఎక్కేసింది. బట్ డీజే టిల్లులో కూడా ఫస్ట్ హాఫ్తో కంపేర్ అయితే సెకండ్ హాఫ్లో కొంచెం డ్రామా అనేది తగ్గుతుంది. కొంచెం ల్యాగ్. ఫస్ట్ హాఫ్లో ఉన్నంత ఎంగేజింగ్ కానీ, ఎంటర్టైన్మెంట్ కానీ సెకండ్ హాఫ్లో ఉండదు. అక్కడితో అయిపోయింది ఇంకా స్టోరీ. దాన్ని డ్రాగ్ చేసి తీసారు అనిపించింది. ఈ సీక్వెల్ అనేది మాత్రం ఏదో అది హిట్ అయిందని చెప్పేసి తీయటం తప్పించి ఏదో స్టోరీ ఉన్నట్టు అయితే అనిపించలేదు. కొంచెం యాక్షన్ సీక్వెన్స్లు పెట్టారు, అంతా బ్లడ్ ఉన్నట్టు, ఏదో గొడుగులు పడుతున్నారు. వాట్ అయితే సేమ్ డీజే టిల్లు లాగా అనిపించలేదు. బట్ ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేస్తే మాత్రం సోనిదాబాయ్ అయింది అనమాట సినిమా. ఈ మూవీ నుంచి ఇప్పటివరకు రిలీజ్ చేసిన గ్లిమ్స్ కానీ, ఆ టీజర్స్ కానీ, ట్రైలర్స్ కానీ, ఇప్పుడు ఈ రోజు వచ్చిన థియేట్రికల్ ట్రైలర్ కానీ, ఇవన్నీ చూసిన తర్వాత రవంత కూడా మూవీ మీద ఎటువంటి ఇంట్రెస్ట్ రాలేదు, కలగలేదు. థియేటర్కి వెళ్ళి చూడాలన్న ఆసక్తి అంతకన్నా రాలేదు. ఇంకా బిగ్గెస్ట్ మైనస్ పాయింట్ ఎవరైనా ఉన్నారంటే అది అను ఉప్మా గారు. మీరు ఎలాంటి సినిమాలు చేయటం కన్నా మరి ఇన్స్టాగ్రామ్లో ఎప్పుడు చూసినా రీల్స్, పోస్ట్లు అప్లోడ్ చేస్తూనే కదా, అవి చేసుకోవడం బెటర్. సో ఇది ఫ్రెండ్స్ నా ఫైనల్ రివ్యూ. నాకైతే డీజే టిల్లు స్క్వేర్ ట్రైలర్ అయితే అంతగా నచ్చలేదు. మూవీకి ఎలా ఇంట్రెస్ట్ కానీ, ఆ బజ్ కానీ అసలు కొంచెం కూడా క్రియేట్ అవ్వలేదు. నాకైతే ఎలా అనిపించింది, మరి మీకు ఎలా అనిపించింది కింద ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ మూవీ నుంచి వచ్చిన అప్డేట్స్ అన్నింటిలో మీకు ఈ మూవీకి వెళ్ళడానికి ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏమైనా అనిపిస్తే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీకు నచ్చని పాయింట్స్ ఏమైనా ఉన్నా కానీ కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మరిన్ని ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం స్టే ట్యూన్డ్ గైస్. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్.